మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఎప్పటికైనా వెళ్ళాలి కదా, ఆరోగ్యంతో ఉన్నా వెళ్ళక తప్పదు కదా. 90 ఏళ్ల బామ్మ 90 మంది సంతానం, 105 ఏళ్ల బామ్మ 105 మంది సంతానం, వాళ్ళు కూడా వెళ్ళక తప్పదు కదా. ఎప్పుడైనా తప్పదు. ఓ ఫోటో తీయించుకుంటాం, ఓ రోజు ఆనందం, తర్వాత వెళ్ళక తప్పదు కదా. వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు దేనికి ఇదంతా ఈ బాధ? అది లేకే మానసికంగాను శారీరకంగాను బాధ వచ్చిన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనలో చాలామందిని మనతో పాటు అందరినీ బాధ పెట్టేస్తూ ఉంటాం. ఇక అదేదో మొత్తం కొంపలు మునిగిపోయేటువంటి రోగంలాగా ఒక మాట్లాడు ఊరుకుంటే అయిపోయింది అసలు. అది ఇంక దానికి అందరూ మొత్తం శ్రీనాబజ్జకు శ్రీరామరక్ష అని మన మంచం చుట్టూ మొత్తం ప్రభుత్వం స్పెషల్ గార్డు కమాండోలను నియమించాలి 10 మందిని ఈ రోగం తగ్గే వరకు. అంత ఇది దీని అహంకారం అనకపోతే ఏమనాలి? అదే ధర్మరాజుకి ఇక్కడ ఏమిటని ఈయనకి అవమానం జరిగితే ఎంతమందికి కర్ణుడికి జరగలేదా? ఈయన ఒక్కడికే జరిగిందే ఏమిటి? ఇప్పుడు ఈయన చేతులు ఆయనకు మాత్రం జరగలేదా? భీముడికి జరగలేదా? నకులుడు సహదేవుడు. అందుకే కర్ణుడు ఒక పట్టున నిన్నలయించినంతని కలవరపాటుతో వరుల కష్టసుఖములు చూడవైతే అన్నాడు భగవద్గీత ప్రవక్త. ఏమయ్యా ఎన్నిసార్లు ధర్మాలు చెబితే అర్థమవుతుందయ్యా? ఇతరులను మీలా ఆలోచించరా? ఆత్మవత్ సర్వభూతాన్ని. నీకు జరిగేసరికి అది ఎక్కువైపోయిందా? చివరికి తమ్ముడిని ఆత్మహత్య చేసే స్థితికి తీసుకొస్తున్నావా అని. ఇంకా అన్ని అహంకారాలకి జవాబు ఏమిటి అంటే నిరహంకారంగా ప్రవర్తించడం. ఆ నిరహంకారంగా ప్రవర్తించడం నిరాకార నిరంజన పదార్థానికి తప్ప మరొకరికి సాధ్యమవుతుందా? అందుకని ఆ నిరాకార నిరంజన పదార్థమైన పరమార్థమైన పరమాత్మ ధర్మరాజుకి పాదాభివందనం చేసి, బాబా నన్ను క్షమించు, ఇవన్నీ అర్జునుడు తప్పులు కావు, నీ తప్పులు కావు, నా తప్పులు, ఈ దిక్కుమాలిన వైరాగ్యాలు వదిలిపెట్టండి, అశక్త వైరాగ్యం ఇది. నిజంగా నువ్వు జీవితం పట్ల సంతృప్తి చెంది ఒక రఘు మహారాజులాగా, ఒక అజ మహారాజులాగా, లేకపోతే వారి తాత తండ్రులు దిలీప మహారాజులాగా మీరు వానప్రస్థానికో సన్యాసానికో వెళ్ళిపోతే సంతోషమే, అందరం వెళ్ళవలసిన వాళ్ళమే. ఇదేమిటిది? కోపం వచ్చి వెళ్ళిపోతానంటారు. యుద్ధం మధ్యలో 17వ రోజు ఇది అని పాదాభివందనం చేసేసరికి అప్పటికి కూడా ఆయన ఇంకా ఏదో అనబోతుంటే ఒక్క మాట అన్నాడు, నేను చెబుతున్నా ఈరోజు కర్ణుడి మెడ తెగినట్టే, నమ్ముతావా అన్నాడు. అప్పటికి నమ్మకం కలిగింది. భగవంతుడే, ఆయన ఎందు ధర్మరాజుకుండే నమ్మకం. నేను చెబుతున్నాను ఈ రోజుతో కర్ణుడి మెడ తెగినట్టే, సూర్యాస్తమయంతో వాడు కొడుకు అస్తమయం కూడా. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరమిషుమాన్. నేను చెబుతున్నాను, వింటావా వినవా? జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టక. నేను చెబుతున్నాను, వింటావా వినవా? చంద్రమసేచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. నేను చెబుతున్నాను, వింటావా వినవా? ఇప్పుడు కుదిరింది నమ్మకం. నేను చెబుతున్నాను సూర్యాస్తమయం అయ్యేసరికి కర్ణుడి మెడ తెగుతుంది, నేను చెబుతున్నానుగా. ఒక్కొక్క చోట సంక్షోభ నివారణకి పెద్దవాడు ఇంత గట్టిగా మాట్లాడాలండి, లేకపోతే సాధ్యం కాదు. అప్పటికి ధర్మరాజు శాంతించాడు, అర్జునుడు శాంతించాడు. ఎందుకంటే అర్జునుడు ఇక్కడ ఓ పక్క హత్య చేయబోయాడు, తన్నగారిని చంపేస్తాను. దానికి అతను నిందించమయ్యా పరనింద పరహత్యతో సమానమైన పరిష్కారం చేశాడు. తర్వాత అయ్యో అన్నగారిని నిందించాను అంటూ మళ్ళీ ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. యమనాలి తిక్క శంకరయ్యల్ని. ఇది ఎక్కడ తిక్కండి? ఏదో చేస్తారు, మళ్ళీ దాన్ని వెనకాలేదో చంపేస్తాం, చచ్చిపోతాం, ఇంకో మార్గం లేదా? చంపడం చావడం తప్పితే రెండో మార్గం లేదండి జీవితానికి. ఇది మనం అంతా నేర్చుకోవాలి. సంక్షోభ నివారణకి చంపడం పరిష్కారం కాదు, చావడము పరిష్కారం కాదు. చాలా ఉంటాయి మధ్యలో, కాస్త ఓపిక పట్టాలి. దానికి ప్రతిగా ఆయన ఆత్మహత్య వద్ద ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం ఆయన అని చేత ఆత్మస్థుతి చేసుకోవాలన్నాడు. అంతే. ఆయన తిట్టడి, ఈయన పొగుడుకో, నేను ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను ఒక్కడనే గెలిచా, త్రికర్త దేశాధీశులు నేను ఒక్కడనే గెలిచా, ఖాండవ వనదహనం నేను ఒక్కడనే చేశా, ఇవో కిరాతార్జునంలో శివుడు నేను ఒక్కడనే గెలిచా. గెలవలేదు, ఆయన సంతోషపెట్టాడు. గెలవడం వేరు, సంతోషపెట్టడం వేరు. ఎక్కువ చెప్పేసుకుంటాం మనం. ఏదో కాస్త 4 మంచి మార్కులు వచ్చాయనడం వేరు, క్లాసులో మొదటి స్థానం నాదే అనడం వేరు. తేడా లేదంటే శివుడిని గెలవలేదు అర్జునుడు, శివుని సంతోషపెట్టాడు. ఆ పరాక్రమానికి శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు, దగ్గర గెలవలేదు. కథ చెబితే తెలుస్తుంది. నేను ఓడిపోయానని శివుడు అనలేదు. అర్జునుడు విల్లు బాణాలన్నీ మాయమయ్యాయి, విల్లు విరిగింది, ఈయన ఓడిపోయాడు. ఆయన ఓడిపోవడం ఏంటి? సంతోషపెట్టాడు శివుడిని, అంతే. దేవతలను మనం గెలుస్తామండి, సంతోషపెడతాం. కానీ తల్లిదండ్రులు మనం గెలిచామంటే ఎంత తప్పు, వాళ్ళని సంతోషపెడతాం. మా అన్నగారిని నేను గెలిచాను, మహాపాపం ఆ మాట.
మా అన్నగారు సంతోషిస్తే ఎవరో తమ్ముడు నీ వల్ల నాకు ఆనందంగా ఉందిరా, దుఃఖం అనేది లేదురా, సంతోషంగా ఉందిరా అంటే చాలు, మా అన్నయ్య ఆశీర్వచనం, దేవుడు ఆశీర్వదించినట్టే. అంతేకాని మా అన్నగారిని మేము గెలుస్తామా? తప్పు కాదు. గెలవలేదు అర్జునుడు, సంతోషపెట్టాడు. ఇవన్నీ చెప్పేసుకున్నాడు. బాగుంది. ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం. ఈ రకంగా సున్నితమైనటువంటి భావజాలాన్ని సున్నితంగానే మార్చడం ద్వారా పరమాత్మ పెద్ద సంక్షోభాన్ని నివారించేసరికి అజ్ఞులైన మమ్ము ఆపత్పయోనిధి మునుగగుండ కాచితి అనఘమూర్తి అని ఇద్దరూ నమస్కారం చేశారు. అజ్ఞానంలో ఉన్నాం జీవులమయ్యా, నువ్వు దేవుడివి. మేము అజ్ఞానంలో ఉండి ఈ భావావేశాల్లో భావోద్వేగాల్లో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుని హత్యలకు కానీ ఆత్మహత్యలకు కానీ పాల్పడకుండా ఆపత్పయోనిధి మునగకుండా, ఆపదలనే సముద్రంలో మునగకుండా మమ్మల్ని కాపాడేవయ్యా, ఇంతకంటే ఏం కావాలి అన్నారు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.